హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ పాస్తా అండి. మనం ఇంట్లోనే పాస్తాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది మనం గోధుమ పిండితోనే మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందుగా ఏం చేయాలో చూసేద్దాం. ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం గోధుమ పిండి, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని చపాతీ ముద్దలాగా బాగా మెత్తగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా సాఫ్ట్గా కొంచెం సేపు కలిపి ఉంచుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఓ 10 మినిట్స్ నానిన తర్వాత పిండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చపాతీలాగా ఒత్తుకుందాం. చూడండి, ఇలా చపాతీలా చేసుకొని ఏదైనా చిన్న ఒక మూత ఉంటుంది కదండి, ఆ మూతతోటి మనం రౌండ్ సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి. మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్నది మొత్తం తీసేద్దామండి. ఇప్పుడు వీటిని వేళ్ళతోటి మధ్యలో అలా జస్ట్ ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే మనకు పాస్తా రెడీ అవుతుంది. ఇలా అన్ని పాస్తా షేప్లో మనం ప్రిపేర్ చేసుకుందామండి. ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ తీసుకుందాం. కొంచెం ఇందులో సాల్ట్ వేద్దామండి. ముందుగా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పాస్తా ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని ఈ వేడి నీటిలో వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెడదామండి. ఇవి కొంచెం విడివిడిగా ఉండాలంటే కొంచెం ఆయిల్ వేయండి. ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మన పాస్తాలోకి ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినవి కట్ చేసి పెట్టుకుందామండి. చూడండి, ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కుందాం. అలాగే క్యారెట్ ముక్కలను కూడా చూడండి ఎంత సన్నగా తరుగుతున్నామో. టమాటా, పచ్చిమిర్చి, లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర సన్నగా తరిగి ఓ పక్కన పెట్టేసుకుందామండి. చూడండి, టమాటా, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర. ఇప్పుడు మనం నెక్స్ట్ కడాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ ముక్కలను వేసుకుని తర్వాత క్యారెట్ ముక్కలు బాగా కలుపుకుందామండి. ఇందులోనే టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు బాగా వేసి కలుపుకొని కొంచెం మగ్గాలండి. సిమ్లో పెట్టుకోండి. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేద్దాం. బాగా కలిపి ఒక 2 మినిట్స్ కుక్ అవుదాం. మూత పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎలా మగ్గిపోతుందో. ఇందులో మనం సోయా సాస్ వేసుకుందామండి, 1 స్పూన్. అలాగే టమాటా సాస్ కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకుందాం. చూడండి, మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తా ఉంది కదండి, ఇప్పుడు మొత్తం ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకుందాం.
ఆ తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేద్దాం, కొంచెం సాల్ట్, టేస్ట్కి మీకు ఎంత సరిపోతుందో అంత సాల్ట్, కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్ మనం కొత్తిమీరని యాడ్ చేసుకుందామండి. సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర కలిపేసుకుందాం. చూడండి, మన ఇంట్లోనే పాస్తా రెడీ అయిపోయింది. దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. టేస్టీ టేస్టీ పాస్తా రెడీ. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.